న్యాయమూర్తులు కులమతాలకు అతీతంగా పనిచేస్తారని నిరూపించే తీర్పు ఇది. కన్నబిడ్డ మీద అత్యాచారం చేసిన ఒక రాక్షసుడు, ఒక ముస్లిం వ్యక్తి, బాధితురాలు ముస్లిం వ్యక్తే, రాక్షసుడైన ఆ తండ్రి ముస్లిం వ్యక్తి. తీర్పు ఇచ్చింది కూడా ముస్లిం జడ్జి గారే. ఆ దుర్మార్గుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కన్నబిడ్డ పైన అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన కామాంధుడైన తండ్రికి యావజ్జీవ జీవిత ఖైదుతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ గుంటూరులోని ఫోక్సో కోర్టు న్యాయాధికారి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం శుక్రవారం తీర్పు చెప్పారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో గ్రామానికి చెందిన వ్యక్తి బేల్దారు పనులకు వెళ్తుండేవాడు. కూతురు కొడుకు పుట్టిన తర్వాత అతని భార్య వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు పుట్టిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది. మొదటి భార్య ద్వారా కలిగిన కూతురు కొడుకు తండ్రి దగ్గరే ఉండేవాడు. రెండో భార్య పుట్టింటికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత నిందితుడు రోజు రాత్రి కుమార్తెను బెదిరించి అత్యాచారం చేయడం ప్రారంభించాడు. అగాయిత్యం గురించి ఎవరికైనా చెప్తే చంపుతాన్ని బెదిరించేవాడు. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 20 జ్వరంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు 4వ నెల గర్భవతిని గుర్తించారు. ఆ వయసు అప్పటికి 15 ఏళ్లు మాత్రమే కావడంతో గర్భవతి కావడానికి కారణం ఎవరని ప్రశ్నిస్తే తన తండ్రి రోజు రాత్రి తన మీద చేసి అగాయిత్యాన్ని చెప్పుకొచ్చింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది మాచర్ల పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను విచారిస్తుండగానే తండ్రి పరారయ్యాడు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి ఆమెను స్థానిక మ్యాజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లగా తన గర్భానికి తండ్రే కారణమని వాంగ్మూలం ఇచ్చింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు ఆ మరణాన్ని నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించింది. వైద్య పరీక్షలతో పాటు DNA నివేదికలో బాలిక తండ్రి నిందితుడని నిర్ధారణ అయింది. పల్నాడు దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కేవి సుభాష్ని ఈ కేసు దర్యాప్తు జరిపి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గుంటూరు ఫోక్సో కోర్టులో ఈ కేసులో సాక్షుల విచారణ జరిగింది. అయితే బాధితురాలతో పాటు బంధువులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు కోర్టులో ప్రాసిక్యూషన్కి సహకరించలేదు. అంటే అడ్డం తిరిగారు వాళ్ళందరూ బంధువులు. వైద్యుల నివేదికతో పాటు DNA ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ కోర్టులో కేసును నిరూపించారు. నిందితుడికి బతికున్నంతకాలం యావజ్జీవ జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయాధికారి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తీర్పు చెప్పారు. 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలకు పరిహారం కింద అందజేసేలా చూడాలని పల్నాడు జిల్లా కలెక్టర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కార్యదర్శికి సూచించారు.